This message is for Brother Rajni గారు. నమస్కారం. నేను ఈరోజు మీకు బహిరంగ క్షమాపణ చెప్పదలుచుకున్నాను మేడం. నన్ను క్షమించండి మేడం, ప్లీజ్ నన్ను క్షమించండి. నేను కొంతమంది చేసిన కుట్రలకి బలైపోయాను మేడం. మామూలుగా బలైపోయాను. కాంప్లెక్స్ ముందుల డ్రైనేజీ విషయంలో, తవ్విన విషయంలో కొంతమంది మీరు కావాలని చేయించారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి నాతో మీ మీద పోరాటం చేయించి ఇదంతా చేశారు. మీకు సంబంధం లేదు అని మీరు చెప్పినా కూడా నేను నమ్మలేని పరిస్థితి కలిగించారు రామరాజు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్పారంటే, ఆ కాంప్లెక్స్ కుట్టేయడానికే మేడం గారు నిన్ను తవ్వించారు, ఆ తర్వాత కావాలంటే మేమంతా నీకు తోడుంటాము, నువ్వు ఆమె మీద పోరాటం చేయి, మేడం గారిని దూషించు, దీనికి సపోర్ట్ పుల్లారా గారి మిసెస్ కూడా ఉన్నారు మనకి తోడు, ఇట్లా చెప్పారు. అది కాకుండా నువ్వు గనక దూషిస్తే ఆ దూషం తీసుకెళ్ళి మేము ఐటీడీపీలో వేస్తాము, ఐటీడీపీలో మొత్తం మన వాళ్ళు ఉంటారు, మొత్తం సమాచారం ఇస్తాము, అలాగే దగ్గర డబ్బులు కూడా ఇస్తున్నారు. కేవలం మిమ్మల్ని దూషించడానికి నన్ను వాడుకున్నారు మేడం వీళ్ళంతా. నేను ఒకటి చెప్పదలుచున్నాను మేడం. ఒకటి, కాంప్లెక్స్ ముందర డ్రైనేజ్ తవ్విన టైంలో మున్సిపల్ చైర్మన్గా ఎవరున్నారు? అతను వైఎస్ఆర్సీపీ వ్యక్తి, ఆ రోజు రఫాన్. అతను ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు మేడం? తెలుగుదేశం. అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న కుట్ర అనమాట. ఏంటంటే పుల్లారా గారే తీసుకెళ్ళేసి ఆ వ్యక్తిని అక్కడ పెట్టి ఆ వ్యక్తి చేత అరాచకాలు చేయించి అవన్నీ మళ్ళీ మీ మీద నెట్టేసి, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది నేను తెలుసుకోలేకపోయాను. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని నేను తెలుసుకోలేకపోయాను. సో అది వాళ్ళు చేసిన కుట్రలకి నేను బలైపోయాను మేడం. వాళ్ళు ఎంతసేపటికి నేను రాకూడదు, ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడకూడదు, నిజాలు తెలుసుకోకూడదు, ఇట్లాంటివన్నీ చేస్తాను. మీకు తెలుసు కదా మేడం, నేను ఎక్కడో అమెరికాలో ఉంటాను. వీళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టే నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా చేసినాను. కానీ నన్ను రెచ్చగొట్టి ఇదంతా చేసి నా చేత మిమ్మల్ని దూషించారు. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను మేడం, నన్ను క్షమించండి మేడం. వాళ్ళు కాంప్లెక్స్ కబ్జా చేసుకోవడానికి ఇదంతా కుట్ర చేశారని నేను నన్ను క్షమించండి మేడం. మనస్ఫూర్తి అడుగుతున్నా, ప్లీజ్ మేడం నన్ను క్షమించండి మేడం, ప్లీజ్ మేడం నన్ను క్షమించండి. ఇది నా బహిరంగ క్షమాపణ మేడం, ప్లీజ్.